నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో వినూత్న కార్యక్రమాలకు నాంది పలికింది సిద్దిపేట పట్టణమని, ఆ కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండేది ఆర్య వైశ్యులేనని అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆర్య వైశ్యులు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. వ్యాపార రంగంలో ఎంత కష్టపడతారో అంతే ప్రేమతో ఆధ్యాత్మిక, దైవిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి సేవ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు పెట్టింది పేరు మన సిద్దిపేట అని పేర్కొన్నారు. నేడు వాసవి క్లబ్కు నూతన కార్యవర్గం ఏర్పడడం సంతోషకరమని, గతం కంటే మరింతగా సేవా కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఇందుకు తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. కొత్త బాడీ బాధ్యతలు చేపడతా ఉన్నారు. నేను అనేక సందర్భాల్లో ఈ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నాను. సిద్దిపేట నుంచి రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొన్నాను. అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాను. చాలా సంతోషం ఏంటంటే మీరు ఎంత కష్టపడి వ్యాపారం చేస్తారో, ఎంత కష్టపడి ఒక రూపాయి సంపాదిస్తారో అంతే ప్రేమతో సమాజ సేవ కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వాసవి క్లబ్ మీ అందరిలో ఒక ఐక్యతను పెంపొందించడానికి, మీరందరూ కలిసిమెలిసి ఉండడానికి, సమాజంలో వైశ్యులు తమ కోసమే కాదు సమాజం కోసం కూడా సేవ చేస్తారు. ఎందుకంటే ఎంతోమంది రక్తదానాలు కావచ్చు, మీ నేత్రదానాలు కావచ్చు, అనేక సామాజిక సేవా కార్యక్రమాలు, మెగా హెల్త్ క్యాంప్లే కావచ్చు, ఎన్నెన్నో పేదింటి పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, పుస్తమట్టలు ఇవ్వడం కావచ్చు, రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అది గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మరి గ్రామం నుంచి ప్రపంచ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా మీరు అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి మన సిద్దిపేట మరి ఇలాంటి మంచి కార్యక్రమాలకు పెట్టింది పేరు మన సిద్దిపేట. సామాజిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో, దైవిక కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ముందుండేటువంటి పట్టణం మా సిద్దిపేట పట్టణం. అందులో ముందు వరుసను నడిచేటువంటి వాళ్ళు మా ఆర్య వైశ్య సోదర సోదరీమణులు. ఏ మంచి కార్యక్రమం కూడా ఇక్కడ చేపట్టితే అది వెనకడుగు చూసేది ఉండదు, ముందుకు సాగడమే ఉంటుంది. ఎన్నో గొప్ప కార్యక్రమాలకు నాంది పలికింది మన సిద్దిపేట. ఇక్కడ ప్రారంభమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. మరి నూతనంగా బాధ్యతలు చేపడుతున్నటువంటి మా శ్రీనివాస్ గారు, వారి బాడీ, మరి నేను కోరుకునేది ఒక్కటే, బాగా పనిచేయండి, మంచి కార్యక్రమాలు చేయండి. గతంలో జరిగిన కార్యక్రమాల కంటే చాలా మంచి కార్యక్రమాలు మా కూరసీనన్న నాయకత్వంలో జరగాలని మనసారా ఆ అమ్మవారిని, వాసవి మాతను ప్రార్థిస్తూ ఉన్నా. నేను కూడా మా సీనన్నకు ఆయన చేపట్టే అన్ని కార్యక్రమాల్లో నా శాయశక్తుల నా సహకారం అందిస్తా. అన్ని కార్యక్రమాల్లో కూడా మీరు పిలిస్తే పలుకుతా, పిలిస్తే వస్తా, అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటా.